గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గత 2 రోజుల నుంచి మీకు మొత్తం 3 వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ 3 కూడా ప్యూర్ రెగ్యులేషన్స్ 2024లో ఉన్న విషయాలను మీకు తెలుగులో చెప్పడం జరిగింది. నేను ఫస్ట్లో అది మొత్తము సెంటెన్స్ అది దాన్ని తెలుగులో చెప్పి ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేశాను. మరి అవి ఎక్కువ మంది ఫాలో అవ్వలేదు. మేబీ బోరింగ్గా ఉందనే ఉద్దేశంతో నేను కొద్దిగా స్ట్రాటజీ మార్చి డైరెక్ట్గా ఆ రెగ్యులేషన్ ఉండేది తెలుగులో చెప్పడం స్టార్ట్ చేశాను. గత 3 వీడియోలు అలాగే చెప్పాను. మరి ఇక ఎగ్జామ్ దగ్గర కూడా ఉంది కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పిన మాట ప్రకారము ప్యూర్ రెగ్యులేషన్స్ నుండి అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు చాలా వరకు అయిపోయినాయి. ఈ ఒక్క వీడియో చేస్తే మీకు అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇచ్చిన వాడిని అవుతాను. ఇప్పుడు ప్రస్తుతము ప్యూర్ రెగ్యులేషన్స్లో మీకు బుక్ పోస్ట్ ప్రింటెడ్ మ్యాటర్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అనేది లేదు. దాని బదులు కొన్ని పెట్టారు. మ్యాగజైన్ పోస్ట్ అని కొత్తగా పెట్టారు. మ్యాగజైన్ పోస్ట్ ఇంతకుముందు మీరు విని ఉండరేమో, అంటే వేరే వీడియోలో విని ఉండొచ్చు. బట్ అందరు విన్నారో లేదో మనకు తెలియదు. కాబట్టి మ్యాగజైన్ పోస్ట్ గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. దాన్ని మీరు ఒకసారి విని వెళ్తే ఎగ్జామ్కి, ఒకవేళ ఇది కొత్తది కాబట్టి మ్యాగజైన్ పోస్ట్ అనేది కొత్తగా ఈ సంవత్సరం అంటే 24లో ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ ఎగ్జామ్కి ఇదే కొత్తది, న్యూది. 24లో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సిలబస్. ఒకవేళ ఇండియా పోస్ట్ వెబ్సైట్ అప్డేట్స్ కూడా చూసుకోమన్నారు కాబట్టి ఇది ఇండియా పోస్ట్ వెబ్సైట్లో పెట్టారు కాబట్టి ఒకవేళ దీన్ని కూడా టచ్ చేస్తే చేయొచ్చు. కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు వినండి. మ్యాగజైన్ పోస్ట్. ఈ మ్యాగజైన్ పోస్ట్ గురించి ప్యూర్ రెగ్యులేషన్స్ 2024లోని 106 రెగ్యులేషన్లో చెప్పబడింది. దీని ప్రకారము ఏ మ్యాగజైన్ అయినా మ్యాగజైన్ పోస్ట్గా పరిగణించబడాలంటే కింద నిబంధనల్ని పాటించాలి. కింద నిబంధనలు పాటిస్తే అది మ్యాగజైన్ పోస్ట్గా ట్రీట్ చేయబడతారు. ఏంటది? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ 2023 ప్రకారము ఇది ఉండాలి. దాంట్లో పీరియాడికల్ అనే టర్మ్ని ఇది ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఆ నిర్వచనం, పీరియాడికల్ అంటే నిర్వచనం దాంట్లో ఇచ్చారు. ఎక్కడ? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ 2023 దాంట్లో వాట్ ఈజ్ పీరియాడికల్ అనేది ఒక నిర్వచనం ఇచ్చారు. ఆ నిర్వచనానికి అనుగుణంగా ఇది ఉంటే దీన్ని మ్యాగజైన్ పోస్ట్ కింద ట్రీట్ చేస్తారు. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జనరల్ అని ఉంది దాంట్లో. బట్ అది ప్రెస్ అండ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ వర్డింగ్ అని నేను అనుకుంటున్నా. కానీ రెగ్యులేషన్లో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జనరల్లో రిజిస్టర్ అయి ఉండాలి అని ఉంది. కాబట్టి అది వర్డింగ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జనరల్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు రిజిస్టర్ అయినట్టు. ఆ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్కి ఒక నంబర్ ఉంటుంది, నంబర్ కూడా ఉండాలి. తర్వాత యాక్ట్లో ఉన్న నియమ నిబంధనలన్నిటికీ కట్టుబడి ఉండాలి. ఈ మ్యాగజైన్ పోస్ట్ రిలీజ్ చేసి ఆయన నియమ నిబంధనలన్నీ అనుగుణంగా నడుచుకోవాలి. ఇండియాలో మాత్రమే ప్రింట్ చేయాలి, పబ్లిష్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మాత్రమే ప్రింట్ చేయాలి, పబ్లిష్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి. అంటే ఫారిన్ పంపడానికి వీల్లేదు. తర్వాత 500 మంది బోనఫైడ్ కస్టమర్స్ ఉండాలి. బోనఫైడ్ కస్టమర్స్ అంటే మీకు ఇదివరకు చాలాసార్లు వచ్చింది, బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. బోనఫైడ్ అంటే ట్రూ కస్టమర్స్, యాక్చువల్ కస్టమర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఇప్పుడు పేపర్లు బాగా వస్తుంటాయి. కంపెనీలు, ఏం కంపెనీలు అవి? అగ్గిపెట్టె కంపెనీ లేదా అంటారు చూడు. అక్కడ కంపెనీ ఏముండదు, రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. దాని మీద ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. పేపర్ మీద కంపెనీ ఉంటుంది, అక్కడ బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. దాన్ని ఫేక్ కంపెనీస్ అంటారు. తర్వాత అగ్గిపెట్టె కంపెనీలు అంటారు మన తెలుగులో. తర్వాత ఇంకోటి ఏదో టర్మ్ ఉంది, నాకు సమయానికి గుర్తు రావట్లేదు. అలా ఫేక్ కస్టమర్స్ కాకుండా, అంటే
ఇచ్చేటప్పుడు ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసి 500 మంది అడ్రస్లు ఇచ్చేసి మనకి ఇచ్చేస్తారు వీళ్ళంతా మన కస్టమర్స్ అని. అట్లా కాకుండా బోనఫైడ్ 500 కస్టమర్స్ ఉండాలి, ట్రూ కస్టమర్స్. యాక్చువల్గా వాళ్ళు దానికి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఆ మ్యాగజైన్ పోస్ట్కి. అలాగే సేమ్ టైం 500 కాపీస్ పోస్ట్ చేయాలి. అంటే నిజంగా ట్రూ కస్టమర్స్ ఉంటేనే కదా 500 కాపీస్ పోస్ట్ చేసి, లేకపోతే 300 చేస్తారు, 500 లిస్ట్ ఇస్తారు, 300 చేస్తారు. అప్పుడు ఇది కదా, బోగస్ కస్టమర్స్ ఉన్నట్టే కదా. అందుకని 500 మ్యాగజైన్స్ పోస్ట్ చేయాలి అట్ ఏ టైం. అది కూడా ఒక కండిషన్. నెక్స్ట్, ఇంతకుముందు పీరియాడికల్స్ మ్యాగజైన్స్ ఎలా చేసేవాళ్ళం మనం? ఆర్డినరీ పోస్ట్లో చేస్తాము, ఇస్తే ఇస్తాం, లేకుంటే లేదు, పోస్ట్ మ్యాన్ దయా వాళ్ళ ప్రాప్తం. చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ మ్యాగజైన్స్ అన్ని పోతుండే, మిస్ అవుతుండే, కంప్లైంట్ వస్తుంది, జాగ్రత్తగా ఇవ్వండి, అది ఇది అని చాలా ఇదిగా ఉండేది. ఒక్క మ్యాగజైన్ ఇవ్వకపోయినా గొడవ గొడవ చేస్తారు వాళ్ళు. మన వాళ్ళు కూడా అలాగే ఎక్కడో వేసేసి వాళ్ళు కూడా దేనికి రికార్డు లేదు కదా నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ మ్యాగజైన్ పోస్టు అకౌంటబుల్ ఐటమ్గా డెలివరీ చేయాలి. ఇది నోట్ పెట్టుకోండి, మ్యాగజైన్ పోస్ట్ షుడ్ బి డెలివర్డ్ యాజ్ అకౌంటబుల్ ఐటమ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మ్యాగజైన్ పోస్ట్ అకౌంటబుల్ ఐటమ్గా డెలివరీ చేయాలి. క్యాష్ పేమెంట్, బిఎన్పిఎల్, ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి దీనికి కూడా. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఉంది కదా, అంటే ముందే అడ్వాన్స్ డబ్బులు కడతారు, తర్వాత వాళ్ళు లెక్క చేసుకొని చేస్తారు. ఆ ఫెసిలిటీస్ అన్నీ మ్యాగజైన్ పోస్ట్ కూడా ఉన్నాయి. బిఎన్పిఎల్ కానీ, అడ్వాన్స్ పేమెంట్ కానీ, క్యాష్ పేమెంట్ కానీ, అన్ని ఫెసిలిటీస్ దీనికి కూడా ఉన్నాయి. తర్వాత టైం టు టైం అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఏదన్నా ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది కాదు ఇది అని ఎవరన్నా సజెషన్ ఇచ్చారనుకో మళ్ళీ మారుస్తుంటారు ఇన్స్ట్రక్షన్. సపోజ్ ఇప్పుడు అకౌంటబుల్ ఐటమ్గా డెలివరీ చేయాలన్నారు. ఈ పోస్ట్ మ్యాన్ అంతా ఇన్ని అకౌంటబుల్గా డెలివరీ చేయాలంటే చాలా కష్టం ఉండే, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అది ఇది నేను గొడవ చేశారనుకోండి, దాని అకౌంటబుల్ తీసే జనరల్ ఆర్డర్ కింద డెలివరీ చేయండి అంటే అనొచ్చు. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. యూ డి నాట్ టేక్ అక్విటెన్స్, యూ కెన్ డెలివర్ యాజ్ ఆర్డర్ ఆర్డర్. అట్లా టైం టు టైం అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుండాలి. అదొకటి. ఒకవేళ సబ్ రెగ్యులేషన్ 1 అంటే ఇవన్నీ సబ్ రెగ్యులేషన్ 1లో ఉన్నాయి. ఈ అకౌంటబుల్ ఐటమ్కి ముందు చెప్పినవన్నీ సబ్ రెగ్యులేషన్ 1లోని నిబంధనలు. ఆ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే దాన్ని స్పీడ్ పోస్ట్ కింద ట్రీట్ చేసి స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. ఇఫ్ ది మ్యాగజైన్ డివియేటెడ్ ది కండిషన్స్ మెన్షన్ ఇన్ రెగ్యులేషన్ 1 అంటే ప్రెస్ రిజిస్ట్రేషన్లో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. దాని నిబంధన, దాని కండిషన్స్ అన్నీ ఒబే చేయాలి. తర్వాత సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తర్వాత ఇండియాలోనే పోస్ట్ చేయాలి, ఇండియాలోనే ప్రింట్ చేయాలి, ఇండియాలోనే సర్క్యులేట్ చేయాలి. అలాగే 500 బోనఫైడ్ కస్టమర్స్ ఉండాలి, 500 మ్యాగజైన్స్ ఒక్కసారి పోస్ట్ చేయాలి. ఇవన్నీ రెగ్యులేషన్ 1లో. ఇది ఏది డీవియేట్ అయినా కూడా దాన్ని స్పీడ్ పోస్ట్ కింద ట్రీట్ చేసి స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ వసూలు చేస్తారు. అది దీని యొక్క ఉద్దేశం. తర్వాత రేట్స్, ఈ మ్యాగజైన్ పోస్టుకు రేట్స్ ఎలా వసూలు చేయాలి అంటే అది యాక్చువల్గా టేబుల్ 4 ఆఫ్ షెడ్యూల్ 2లో ఉంది. ఇదే పిఓ రెగ్యులేషన్లో టేబుల్ 4 ఆఫ్ షెడ్యూల్ 2లో ఉంది. కానీ ఇది ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే చెప్తున్నా. మీరు ఇవి కూడా ఒకవేళ అడిగితే అడగచ్చు, ఎందుకంటే మ్యాగజైన్ పోషన్ కొత్తది కాబట్టి ఓహో జనాలు కవర్ అయ్యారో లేదా, అందరు చూసారో లేదనే ఉద్దేశంతో ఒకవేళ ఇది అడుగుతారని రేట్స్ కూడా ఇక్కడే చెప్తున్నాను, చూడండి. ఫర్ డెలివరింగ్ అవుట్ సైడ్ ది మున్సిపల్ ఏరియా ఆఫ్ ది పోస్టింగ్ లొకేషన్, ఫర్ డెలివరింగ్ ది అవుట్ సైడ్ ది మున్సిపల్ ఏరియా ఆఫ్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అంటే సపోజ్ ఇప్పుడు లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ విజయవాడ తీసుకుందాం. విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో ఈ హెడ్ పోస్ట్ ఆఫీసులో వాళ్ళు పోస్ట్ చేస్తారు. దాని మున్సిపల్ లిమిట్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఈ రేట్లో. అవుట్ సైడ్ ది మున్సిపల్ లిమిట్స్ అంటే విజయవాడ కాకుండా వేరే చోటకు పోవాలంటే ఎంత, అప్ టు 200 grams 12 rupees. తర్వాత ఫర్ ఎవరీ 100 grams ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 3 rupees. గుర్తుపెట్టుకోండి. అవుట్ సైడ్ మున్సిపల్ లిమిట్స్ డెలివరీ అయితే, లొకేషన్ ఆఫ్ పోస్టింగ్కి అవుట్ సైడ్ డెలివరీ లిమిట్స్ అంటే ఏ ఊర్లో అయితే పోస్ట్ చేస్తారో ఆ మున్సిపల్ ఏరియాలో కాకుండా
వేరే ఊర్లో డెలివరీ అయ్యే పని అయితే ఫస్ట్ 200 గ్రామ్స్కి 12 రూపాయలు, తర్వాత ఫర్ ఎవరీ 100 గ్రామ్స్ ఆర్ పాట్ దేర్ ఆఫ్ 3 రూపీస్. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఫర్ డెలివరింగ్ విత్ ఇన్ ది మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్. అంటే విజయవాడలో పోస్ట్ చేసి, విజయవాడ మున్సిపల్ ఏరియా, అఫ్ కోర్స్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, ఇక్కడ మున్సిపల్ ఏరియా అని ఉన్నారు అంటే కార్పొరేషన్ ఆల్సో కమ్ అండర్ ది సేమ్ మీనింగ్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్. అంటే మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ, తర్వాత మూడు రకాలు ఉన్నాయి కదా మున్సిపాలిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్. వాటిని గురించి ఏం చెప్పలేదు మన ఆయన, ఓన్లీ మున్సిపాలిటీ ఏరియా అన్నారు దీంట్లో ప్యూర్ రెగ్యులేషన్స్లో. మున్సిపల్ అవుట్ సైడ్ మున్సిపల్ ఏరియా అయితే ఫర్ 200 గ్రామ్స్ 12 రూపీస్, ఫర్ ఎవరీ 100 గ్రామ్స్ ఆర్ పాట్ దేర్ ఆఫ్ 3 రూపీస్. విత్ ఇన్ ది మున్సిపల్ లిమిట్స్లో డెలివరీ చేసే పని అయితే ఫర్ ఫస్ట్ 200 గ్రామ్స్ 8 రూపీస్, ఫర్ అర్సల్ 100 గ్రామ్స్ ఆర్ పాట్ దేర్ ఆఫ్ 3 రూపీస్. ఇవి రేట్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఒకవేళ ఈసారి ఇస్తే ఇవ్వచ్చు ఇది. ఇది ఇంతవరకు మ్యాగజైన్ పోస్ట్ గురించి. తర్వాత ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ గమనించాలి మీరు. ఈ వీడియో ఇప్పుడు వినిగిన మీరు పోతే రేపు 4 రోజులే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇవి బాగా గుర్తుంటాయి, మీరు బాగా అటెంప్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మ్యాగజైన్ పోస్ట్. ఇది మ్యాగజైన్ పోస్ట్. తర్వాత కొన్ని చేంజెస్ మీకు టిపికల్ చేంజెస్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు మీకు గత వీడియోలో డొమెస్టిక్ లెటర్ యొక్క వెయిట్ 500 గ్రామ్స్ అని చెప్పాను, ఓకేనా? అది లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూసుకోండి. డొమెస్టిక్ లెటర్ యొక్క మ్యాక్సిమం వెయిట్ ఇంతకుముందు 2 kgs ఉండేది, ఇప్పుడు 500 గ్రామ్స్ చేశారు. ఆ చేంజ్ గుర్తుపెట్టుకోమని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇంటర్నేషనల్ లెటర్స్ వెయిట్. ఇంటర్నేషనల్ లెటర్స్ అంటే ఫారిన్ లెటర్స్ వెయిట్ 2 kgs అలాగే ఉంది. But they have not recognized that there is a difference, or they intentionally kept, we don't know. But international letters weight మాత్రం 2 kgs ఉంది. చాలా చెక్ చేసాం, రెగ్యులేషన్లో చెక్ చేశాం. మనం ఇంతకుముందు 2 kgs అంటే ఇంతకుముందు మామూలు డొమెస్టిక్ లెటర్స్ 2 kgs, ఇంటర్నేషనల్ లెటర్స్ 2 kgs ఉండేది. ఇప్పుడు డొమెస్టిక్ లెటర్స్ 500 చేశారు, 500 గ్రామ్స్. ఇంటర్నేషనల్ 2 kgs అలాగే పెట్టారు. అది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ గాడ్ ఓన్లీ నోస్. బట్ దిస్ చేంజ్, ఇది డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ లెటరు 2 kgs, డొమెస్టిక్ లెటర్ 500 గ్రామ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్పీడ్ పోస్ట్లో ఇంతకుముందు స్పీడ్ పోస్ట్ పార్సల్, స్పీడ్ పోస్ట్ లెటర్ ఏమైనా ఉండేది, దానికి వెయిట్ డిఫరెన్షియేషన్ ఏమి చెప్పలేదు. స్పీడ్ పోస్ట్ అప్ టు 35 kgs 30 kgs అని పెట్టారు, ఒకటే ఇది పెట్టారు. కానీ ఇప్పుడు స్పీడ్ పోస్ట్లో 2 ఐటమ్స్ చేశారు. స్పీడ్ పోస్ట్, డొమెస్టిక్ స్పీడ్ పోస్ట్, డాక్యుమెంట్, పార్సెల్. స్పీడ్ పోస్ట్లో డాక్యుమెంట్, పార్సెల్. డాక్యుమెంట్ 500 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండడానికి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ 500 గ్రామ్స్ లోపల ఉండాలి. 500 గ్రామ్స్ అయితే పార్సెల్ కింద బుక్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ సైజు నాకు తెలిసి ఇంతకుముందు ఇచ్చారో లేదో తెలియదు, ఇప్పుడు ఇచ్చారు. ఆ సైజు ఒకసారి మీరు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 420 mm లెంత్, 297 mm వెడల్పు, 24 mm థిక్నెస్. ఎల్ ఇంటూ బి అంటే థిక్నెస్ టీ అని పెట్టుకోండి. లెంత్ 420 mm, బెర్త్ అంటే వెడల్పు, పొడవు 420 mm, పొడవు వెడల్పు 297 mm, థిక్నెస్ 24 mm. ఈ యొక్క కొలతలు, డాక్యుమెంట్ కొలతలు దీని లోపలనే ఉండాలి, ఈ మ్యాక్సిమం అనమాట. తర్వాత మ్యాక్సిమం మనీ ఆర్డర్ వాల్యూ ఇంతకుముందు ఎంత ఉండేది, 5000 ఉండేది, ఇప్పుడు 10,000 చేశారు. అది కూడా మీరు ఒకవేళ విన్నా ఉంటే పర్లేదు, నా వరకు నేను ఇప్పుడు రెగ్యులేషన్లో వచ్చిన తేడాలు చెప్పదలుచుకున్నాను కాబట్టి మనీ ఆర్డర్ వాల్యూ ఇప్పుడు 10,000. అది ఇంప్లిమెంట్ అయిందో కాలేదో నాకైతే ఇప్పుడు తెలియదు, బట్ ఐ థింక్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. మీకు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఎందుకంటే జీడిఎస్ వాళ్ళు మనీ ఆర్డర్లు ఇస్తుంటారు కదా, ఇప్పుడు వస్తున్నాయి రాలేదో మనీ ఆర్డర్లు మధ్య దేవుడికి తెలియాలి. ఒకవేళ మీకు నోటీసులో ఉన్నా లేకపోయినా
మనీ ఆర్డర్ మ్యాక్సిమం వాల్యూ 10,000 అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోస్టల్ ఆర్డర్స్. పోస్టల్ ఆర్డర్స్ ఇంతకుముందు 5-6 డినామినేషన్లు అట్లా ఇట్లా ఉండేవి. తర్వాత మన బుక్లో కూడా 4 డినామినేషన్లే రాసాము. 10, 20, 50, 100 డినామినేషన్లు. 10, 20, 50, 100 డినామినేషన్ 4 డినామినేషన్ పోస్టులు. ఇంతకుముందు 50 పైసలు, రూపాయ, 2 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు అన్నీ ఉండేటి చిల్లర కొట్లో ఉన్నట్టుగా. ఇప్పుడు అవన్నీ తీసి పడేశారు. తీసి పడేసి 10, 20, 50, 100 4 డినామినేషన్ చేశారు. దానికి కమిషన్ కూడా మన స్టడీ మెటీరియల్లో మీకు ఇచ్చింది మారింది. ఇప్పుడు ఎంత అంటే 10 రూపాయలకు 1 రూపాయ, 20 రూపాయలకు 2 రూపాయలు, 50 రూపాయలకు 5 రూపాయలు, 10 రూపాయలకు 10 రూపాయలు. గుర్తుపెట్టుకోవడం ఈజీ. 10కి 1, 20కి 2, 50కి 5, 10కి 10 అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కమిషన్ ఫీ. అయితే ఇప్పుడు పోస్టల్ ఆర్డర్లు కొనేవాళ్ళు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. నేను మీకు ప్రియాంబుల్లో కూడా హిస్టరీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో కూడా మీకు రాశాను. ఇప్పుడు రాబోయే కాలంలో పోస్టర్లు కూడా తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియా దీంట్లో ఇప్పుడు పోస్టల్ ఆర్డర్స్ యొక్క గిరాకీ ఉండకపోవచ్చు. ఆర్టీఐకి తప్ప దేనికి యూజ్ చేయడం లేదు. అంటే ఈజీ కాబట్టి దానికి వాడుతున్నారు. కాకపోతే 10 రూపాయల ఎలక్ట్రానిక్ పోస్టల్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు మనం, అప్ టు 10 రూపీస్ మ్యాక్సిమం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ పోస్టల్ ఆర్డర్స్ ఎంత డినామినేషన్ వరకు ఇవ్వచ్చు అని కూడా అడగచ్చు క్వశ్చన్. అది 10 రూపీస్. మిగతా అన్నీ ఏం మార్పులు లేవు. నెక్స్ట్ రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది పిఓ రెగ్యులేషన్స్లో ఇచ్చారు. అంతకుముందు ఎక్కడ ఫ్రాంకింగ్ మిషన్ అని ఉంది. రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్ అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అనుకోండి. దానికి అన్ని మామూలుగా అకౌంటింగ్ ప్రొసీజర్ తేడా ఉంది. మిగతాదంతా మామూలే. పోస్టింగు గీస్టింగు అంతా మామూలే. 2 తేడాలు ఉన్నాయి. ఆ 2 తేడాలు ఇప్పుడు చెప్తాను, మీరు గమనించుకోండి. ఇంతకుముందు ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ టు బి పోస్టెడ్ ఆన్ ది డే ఆఫ్ ఫ్రాంక్డ్. ఏ రోజు ఫ్రాంక్ అయితే ఆ రోజే చేయాలి, లేకపోతే అవి అన్పెయిడ్ కింద ట్రీట్ చేస్తామని ఉంది మన పాత వాల్యూమ్స్లో కానీ గైడ్స్లో కానీ ఇక్కడ రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్స్లో కొద్దిగా వెసులుబాటు ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏది స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఆ రోజు పోస్ట్ చేయడానికి. మనకేమన్నా ఇబ్బంది, ఒకవేళ పోస్ట్ ఆఫీస్కి వచ్చారు వాళ్ళు, మన పోస్ట్ ఆఫీస్ మూసేసింది అనుకో, ఎవరు లేరని, సామాన్యంగా జరగదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదా స్ట్రైక్ అయింది ఆ రోజు, వాళ్ళు కొట్టుకొని ఉంటారు, మధ్యాహ్నం నుంచి జనాలు వచ్చి మూసేయండి పోస్ట్ ఆఫీస్ అంటే మనం మూసేస్తాం, తప్పదు కదా. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మేము వెనక్కి పోయామంటే మాకు కుదరదంటే అప్పుడు లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే వాళ్ళు ఆ స్పెషల్ పర్మిషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి. ఫర్ ద రీజన్స్ రికార్డెడ్ ఇన్ రైటింగ్. ఆయన రాసుకోవాలి, రికార్డుగా రాసుకొని ఫలాని కారణం చేత వాళ్ళు పోస్టింగ్ చేయలేదు నిన్న, అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నేను సెకండ్ డే పోస్ట్ చేయడం పర్మిషన్ ఇస్తున్నానని చెప్పి రాసుకొని ఆయన పర్మిషన్ ఇస్తాడు. లైసెన్సింగ్ అథారిటీ అంటే ఇప్పుడు రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్స్కి అంతా సూపరింటెండెంట్ లైసెన్సింగ్ అథారిటీ. అది కూడా గుర్తుపెట్టి ఎవరైనా అడగచ్చు. రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ దీంట్లో మీరు ఫ్రాంకింగ్ మిషన్స్, రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్ 2 కొద్దిగా చూసుకోవాలి. మామూలు ఫ్రాంకింగ్ మిషన్లో ఫ్రాంక్స్ ఉంటాయి, బ్రైట్ రెడ్ కలర్లో ఉంటాయి. దీంట్లో బ్లూ కలర్లో ఉంటాయి. రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్లో బ్లూ కలర్లో ఉంటాయి. తర్వాత బార్ కోడ్ కూడా ఉంటుంది దీనికి. అది తేడా. బార్ కోడ్ గురించి అడగరు అనుకుంటా. ఏ కలర్లో ఉంటాయి. రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్స్లో ఫ్రాంక్స్ ఏ కలర్లో ఉంటాయి అని అడగచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడు దాకా మనం బ్రైట్ రెడ్ కలర్ చదివాం. తర్వాత ఇది బ్లూ కలర్ వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి రిమోట్లీ అని యాడ్ చేసి ఏ కలర్లో ఉంటాయి ఫ్రాంక్స్ అని అడగచ్చు. కాబట్టి అది బ్లూ కలర్ అని గుర్తుపెట్టుకోవాలి. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్స్ ఫ్రాంకులు ఏ కలర్లో ఉంటాయి అని తెలుగులో అడగచ్చు. ఇంగ్లీష్లో కూడా వాట్ ఆర్ ది కలర్ ఆఫ్ ది ఫ్రాంక్స్ ఆఫ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్స్ అని కూడా అడగచ్చు. అప్పుడు బ్లూ కలర్ అని రాయాలి. బ్రైట్ రెడ్ కలర్ అనేది అక్కడ రాస్తాం. ఇక్కడేమో బ్లూ కలర్, లైట్ బ్లూ అనేం లేదు, బ్లూ కలర్ అనే ఉంది కాబట్టి బ్లూ కలర్ రాయాలి. ఒకవేళ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి లైట్ బ్లూ, థిక్ బ్లూ అని ఏమన్నా ఇచ్చినా బ్లూ కలర్ అనేది రాయాలి. ఇంకా వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తే మనం ఏం చేయలేము. ఇది బ్లూ కలర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి తేడాలు, పాతదానికి కొత్తదానికి తేడాలు ఇవి.
నేను గమనించిన తేడాలు ఇవి మీకు చెప్పాను. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిలో కన్ఫ్యూజ్ చేయడానికి బిట్లు వస్తే రావచ్చు. తర్వాత ఇంకోటి కొత్తది ఒకటి జ్ఞాన్ పోస్ట్ అని ఉంది. జ్ఞాన్ పోస్ట్ కొత్తగా వచ్చింది. 2025లోనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జ్ఞాన్ పోస్ట్ ఇప్పుడు మనకు ప్రింటెడ్ బుక్స్, బుక్ పోస్ట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అనేది ఐటమ్ తీసేశారు కదా, అనుకున్నాము. అది కూడా అయింది. అది దాంట్లో బుక్ బుక్ పోస్ట్ పిరియాడికల్స్కి ఉంది, మ్యాగజైన్ పోస్ట్ పిరియాడికల్స్ ఉంది, తర్వాత మామూలు పిరియాడికల్స్ ఉంది, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఒక ప్రింటెడ్ బుక్స్, బుక్ పోస్ట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అనేది తీసేశారు. అక్కడ దానికి డెఫినేషన్ అనేది క్లారిటీ లేదు. అందుకని ప్రతి ఒక్కరూ దాంట్లో పోస్ట్ చేసి మిస్యూజ్ చేస్తారనే ఉద్దేశంతో అది తీసేసినట్టున్నారు బహుశా. ఇట్ ఈజ్ మై ఒపీనియన్. దానికి దానికి ఈ విద్యార్థులు లాస్ కాకుండా జ్ఞాన్ పోస్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్. దాంట్లో పోస్ట్ చేస్తారా లేదా అనేది దేవుడికి తెలియాల. చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్నాం కదా జ్ఞాన్ పోస్ట్ గురించి చెప్తామని. జ్ఞాన్ పోస్ట్ అనేది పిఓ రెగ్యులేషన్స్ 2024కి అమెండ్మెంట్ 2025లో వచ్చింది. ఆ 2025 మే 1 నుంచి ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది. మే 25 అంటే ఆల్మోస్ట్ నవ్ ఇట్ ఈజ్ ఇన్ ఆపరేషన్. ఆ జ్ఞాన్ పోస్ట్ అనేది మీకు ఇప్పుడే చెప్పినట్టున్నాను. ప్రింటెడ్ బుక్స్ కంటైనింగ్ ప్రింటెడ్ మ్యాటర్ బుక్ పోస్ట్లు ఇంతకుముందు చేసేవాళ్ళు. దానికి ఒక అంతు పంతు లేకుండా ఎవరైనా కూడా బుక్ ప్రింట్ అయితే చాలు, బుక్ పోస్ట్ ప్రింటెడ్ మ్యాటర్ చాలా నామినల్ రేట్ ఉంటుంది కాబట్టి అన్నీ వాడుకునేవాళ్ళు. దాన్ని గమనించి వాళ్ళు దాన్ని కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేశారు, రెవెన్యూ లాస్ కాకుండా. ఆ జ్ఞాన్ పోస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ జ్ఞాన్ పోస్ట్ అనేది ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి పెట్టారు. ఎందుకంటే చదువుకునే విద్యార్థులు ఎక్కువ డబ్బులు కట్టలేరనే ఉద్దేశంతో ఈ జ్ఞాన్ పోస్ట్ అనేది స్టార్ట్ చేశారు మన వాళ్ళు. ఆ జ్ఞాన్ పోస్ట్ ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే బుక్స్ కానీ ప్యాకెట్స్ కానీ రెగ్యులేషన్ నెంబర్ 2 సబ్ రెగ్యులేషన్ నెంబర్ 2కు లోబడి పలాని అన్నీ ఇప్పుడు చెప్పేటి అన్నీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఏంటంటే సిలబస్లో పొందపరిచిన మెటీరియల్, అంటే ఇప్పుడు ఏదన్నా ఎగ్జామ్ అనేది రాస్తాం, మనం రాసినప్పుడు బీఏ బీకామ్ బీఎస్సీ అన్నీ మా కరస్పాండెన్స్ రాస్తున్నాం కదా, అలాగే రెగ్యులర్గా రాసేవాళ్ళు కూడా బుక్స్ కొనుక్కుంటారు. ఆ బుక్స్ పోస్ట్లో పంపించేటప్పుడు జ్ఞాన్ పోస్ట్లో పంపించవచ్చు. అవి ఏవి ఏ కోర్సెస్ అంటే రికగ్నైజ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీస్. ఎవరు రికగ్నైజ్ చేసినైనా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ సిలబస్లో ఉండాలి. ఇది పైన రాస్తారు కదా, ఫస్ట్ ఇయర్ డిగ్రీ సైన్స్, సెకండ్ ఇయర్ డిగ్రీ సైన్స్ అని పైన లేబుల్ ఉంటుంది కదా, అలా ఉంటే అది ఏ యూనివర్సిటీ రికగ్నైజ్ చేసింది, దాని ఏ సిలబస్, ఇవన్నీ మనం చూసుకొని అవి మాత్రమే మనం జ్ఞాన్ పోస్ట్ కింద బుక్ చేయొచ్చు. అది కన్సెషనల్ రేట్స్ ఉంటాయి. ఇంకా ఏంటి, కరస్పాండెన్స్ చదివే స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ అన్నిటికీ వర్తిస్తుంది. అయితే ఇక నిబంధనలు ఉన్నాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఎవరు ప్రిస్క్రైబ్ చేసిన అయినా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, కాలేజెస్, స్టాట్యూటరీ బాడీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. రికగ్నైజ్డ్ స్కూల్స్, రికగ్నైజ్డ్ కాలేజెస్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, స్టాట్యూటరీ బాడీస్, వీటన్నిటిలో ఉండే సిలబస్ని ఎవరైనా పిల్లలు తెప్పించుకోదలుచుకుంటే పోస్ట్లో అవి జ్ఞాన్ పోస్ట్లో పంపించచ్చు. ఇంకా కొన్ని నిబంధనలు ఏంటి అంటే కింద చెప్పిన నిబంధనల ప్రకారం అది ఉండాలి, అప్పుడే అది జ్ఞాన్ పోస్ట్లో పంపించడానికి వీలవుతుంది. ఏంటవి, పబ్లిష్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అది షుడ్ నాట్ కంటైన్ పబ్లిష్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్ పబ్లిష్ చేస్తే ఏమవుతుంది, మ్యాగజైన్ పోస్ట్లోకి వచ్చేసింది. ఇందాక చెప్పాం కదా, మ్యాగజైన్ పోస్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్లో పోస్ట్ చేస్తూ ఉంటే అవన్నీ పీరియాడికల్స్ కింద వస్తాయి. కాబట్టి జ్ఞాన్ పోస్ట్లో అవి చేయడానికి లేదు, వాటి సపరేట్ కండిషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం దాని రేట్లు దానికి ఉంటాయి.
జ్ఞాన్ పోస్ట్లో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అనుకోండి, టెక్స్ట్ బుక్స్ కరస్పాండెన్స్ సిలా ఇది సబ్జెక్టు ఏదైనా యూనివర్సిటీలు అవన్నీ చెప్పి పంపించేది జ్ఞాన్ పోస్ట్లో పంపించచ్చు. అది ఇదిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పాం కదా ఏవేవైతే నాట్ ఎలిజిబుల్ మ్యాగజైన్స్, జర్నల్ ఆర్ సిమిలర్ పబ్లికేషన్ అట్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, వీక్లీ, ఫోర్ట్నైట్లీ, మంత్లీ, బై మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, అట్సో. ఏదైనా ఏ బుక్ అయినా ఎవరి క్వార్టర్ కానీ, ఎవరి హాఫ్ ఇయర్లీ కానీ, ఎవరి ఫోర్త్ నైట్ కానీ, ఎవరి వీక్ కానీ పబ్లిష్ చేస్తామంటే అది జ్ఞాన్ పోస్ట్ కింద రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత జ్ఞాన్ పోస్ట్ బుక్ చేసిన పైన బుక్ పోస్ట్ అని రాస్తాం కదా, అలాగే జ్ఞాన్ పోస్ట్ అని రాయాలి. జ్ఞాన్ పోస్ట్ అని రాస్తేనే అది జ్ఞాన్ పోస్ట్ కింద యాక్సెప్ట్ చేస్తారు. బుక్స్ ఏమైనా అంటే అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు, ఇన్సిడెంటల్ అడ్వర్టైజ్మెంట్స్ తప్ప. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్ ఏంటి గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సపోజ్ మొన్న మీ ఎగ్జామ్స్ మొన్నది జూలైలోనే ఎక్కడో జరగాలి, జూలైలోనో జూన్లోనో, ఆగస్టు పోస్ట్ పోన్ అయితే దట్ ఈస్ కాల్డ్ అనౌన్స్మెంట్, ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్. అలాంటి అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటే దాంట్లో అలౌడ్. లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు అయితే అడ్వర్టైజ్మెంట్ అంటే మా పుస్తకం కొనండి, మాది 30 ఏళ్ళ నుంచి ఉంది, బ్రహ్మాండమైన పుస్తకం నాకు వేసి లోపల పుస్తకంలో ప్రింట్ చేసిననుకో దట్ విల్ నాట్ బి అలౌడ్. లిస్ట్ ఆఫ్ బుక్స్ రాస్తారు, అంటే ఏమేమి పంపిస్తున్నాం ఒక లిస్ట్ రాస్తారు కదా ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్, అలా లిస్టు ఉండొచ్చు. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు కానీ అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదు. అది నెక్స్ట్. ఆ బుక్లో ఎవరు ప్రింట్ చేశారు, పబ్లిషర్ పేరు, ప్రింటర్ పేరు ఉండాలి. అవి లేకపోతే జ్ఞాన్ పోస్ట్ కింద చేయరు. అంటే ప్రింటింగ్ మ్యానుస్క్రిప్షన్, ఆ పుస్తకాలలో రాసిన అయినా ఉండాలి, లేకుంటే ప్రింటింగ్ అయినా ఉండాలి. జెరాక్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా సైక్లో స్టైల్ కానీ. ఇదొకటి సైక్లో స్టైల్ ఉండేది, ఇప్పుడు జెరాక్స్ వచ్చింది కదా, జెరాక్స్లోనే 2-3 రకాలు ఉన్నాయి. జెరాక్స్ నాట్ అలౌడ్, ప్రింటింగ్ ఆర్ మ్యానుస్క్రిప్ట్, ఈ రెండే జ్ఞాన్ పోస్ట్లో మనము యాక్సెప్ట్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆ పుస్తకంలో ప్రైస్ లిస్ట్ కానీ, బిల్స్ కానీ అవన్నీ ఏమి ఉండకూడదు. సప్లై ఆర్డర్స్ ఇలాంటివన్నీ ఏమి ఉండకూడదు. నెక్స్ట్, ఇన్వాయిస్. ఆ పాస్లో ఏదైతే పుస్తకాలు పంపిస్తారో వాటికి సంబంధించిన ఇన్వాయిస్ ఉండొచ్చు. అంటే ఈ పుస్తకము ఇంత వేలే, ఈ పుస్తకం ఇంత వేలే, మొత్తం అమౌంట్ ఎంత, ఎంత పేమెంట్ చేయండి, ఒక లిస్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కదా. ఇప్పుడు మన జ్ఞాన్ పోస్ట్ కింది నిబంధనలకు లోబడి ఉంటే జ్ఞాన్ పోస్ట్ చేయొచ్చు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ జ్ఞాన్ పోస్టు పంపించదలుచుకున్న పుస్తకాలు దే షుడ్ నాట్ బి పబ్లిష్డ్ అండర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. రెగ్యులర్ ఇంటర్వెల్లో పబ్లిష్ చేసే మ్యాగజైన్స్ అయితే ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఏంటివి? మ్యాగజైన్స్, జర్నల్ ఆర్ సిమిలర్ పబ్లికేషన్ షూడ్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, వీక్లీ, ఫోర్ట్నైట్లీ, మంత్లీ, ఇలాంటివన్నీ కూడా అవి పబ్లికేషన్స్ కింద వస్తాయి. అది జ్ఞాన్ పోస్ట్ కింద బుక్ చేయడానికి లేదు. మనము బుక్ చేసేటప్పుడు జ్ఞాన్ పోస్ట్ అని పైన రాయాలి. రిజిస్టర్డ్ బుక్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అని రాస్తాం కదా, అలాగే జ్ఞాన్ పోస్ట్ అని రాయాలి. ఎనీ అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు పుస్తకంలో అడ్వర్టైజ్ చేసుకోకూడదు ఎవరు. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు. తర్వాత లిస్ట్ ఆఫ్ బుక్స్, ఏమేమి పుస్తకాలు పంపిస్తుంటారనే వివరాలు రాయొచ్చు అంతే. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ బుక్స్. ఆ జ్ఞాన్ పోస్ట్లో ఏమేమి పుస్తకాలు పంపిస్తున్నా పట్టిక రాసుకోవచ్చు. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్ అని ఇందాక చెప్పాను మీకు. ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జామ్ పోస్ట్పోన్ ఫ్రమ్ దిస్ స్టేట్ టు ద స్టేట్ అనేది అనౌన్స్మెంట్. అలాంటి దాంట్లో పెట్టచ్చు. ఒకవేళ జస్ట్ బుక్ చేసే ముందు, ఇప్పుడైతే మీడియా, పేపరు, వార్తలు అన్నిట్లో అందరూ వింటున్నారు కాబట్టి తెలిసిపోతుంది. ఇంతకుముందు ఇవన్నీ లేవు కదా, అందుకని ఆ పుస్తకంలో పెట్టచ్చు. ఈ ఎగ్జామ్ పలానా డేట్ నుంచి పలానా పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు. అంతేగాని అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదు. అది బిజినెస్, కమర్షియల్ నేచర్ ఉండేటి పంపకూడదు దీంట్లో. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ అవైల్ చేసుకోవాలి జ్ఞాన్ పోస్ట్ అనేది. వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన పుస్తకాలు కాబట్టి దీనికి జ్ఞాన్ పోస్ట్ అని పెట్టారు.
కాబట్టి బిజినెస్ పర్పస్లో లేకపోతే మర్చెండైజ్ పర్పస్లో మ్యాన్ పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇది ప్రింట్ ఆర్ మాన్యుస్క్రిప్ట్. ప్రింట్ అన్నా చేసి ఉండాలి, లేకుంటే మాన్యుస్క్రిప్ట్లో అన్నా రాసి ఉండాలి. అంతేగాని జెరాక్స్ తీసినే పంపడానికి వీల్లేదు. అంటే బుక్ మొత్తం జెరాక్స్ తీసి అది జ్ఞాన్ పోస్ట్లో పంపిస్తామంటే నాట్ యాక్సెప్ట్. ఇంకా వేరే అదర్ మెథడ్స్ ఏమున్నాయి? జెరాక్స్ తీస్తారు, లేకపోతే వీడియో వీడియో పంపడానికి కూడా కుదరదు. ఓన్లీ ప్రింట్ ఆర్ మాన్యుస్క్రిప్ట్ అవే జ్ఞాన్ పోస్ట్లో పంపించడానికి వీలవుతుంది. ఎవరికైనా కాంప్లిమెంటరీ పంపించదలుచుకున్నా కూడా పంపించచ్చు ఇవి. అయితే ఎన్ని వివరాలు రాయాలి, సెంటర్ ఎవరు, ఎవరికి ఇస్తున్నాము, ఏ డేట్లో ఇస్తున్నాము అనేది రాయాలి. అప్పుడు రాస్తే యాక్సెప్ట్ చేస్తారు. ప్రైస్ లిస్ట్ కానీ బిల్స్ కానీ ఏమీ ఉండకూడదు పుస్తకంలో. బట్ ఏముండొచ్చు? ఇన్వాయిస్ ఆర్ ఏ బిల్. ఇన్వాయిస్ ఈజ్ డిఫరెంట్. ఇన్వాయిస్ అంటే ఏంటి? ఆ రిజిస్టర్ పోస్ట్లో ఏమేమి పంపిస్తున్నారో అదే ఇన్వాయిస్ ఉంటుంది, అదే లిస్ట్ ఉంటుంది. అంతేగాని మా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ రేట్లు ఇవి, పుస్తకాల పేర్లు ఇవి అనేది ప్రైస్ లిస్ట్ అవుతుంది. అలాంటివి కానీ ఏమి ఉండకూడదు. ఓన్లీ ఆ పోస్ట్లో ఏం పంపిస్తున్నారో పర్టికులర్స్ రాసింది అయితే అలౌ చేస్తారు. ఇది ట్రాకబుల్ ఐటమ్. ట్రాక్ చేయాలంటే బార్కోడ్ పెట్టాలి. అన్నీ ట్రాక్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడ అన్అకౌంటెడ్గా పంపడానికి లేదు. ఇలా ఎవరికి పోవాలని అడ్రస్ స్పెసిఫిక్ ఉండాలి, అదొకటి. తర్వాత ఈ జ్ఞాన్ పోస్ట్లో బుక్ చేసిన ఎయిర్ ట్రాన్స్మిషన్ ఉండదు. ఓన్లీ సర్ఫేస్ మోడ్, బై ట్రైన్, బై బస్ ఆర్ ఆర్టీఎన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, మనం ఎంఎంఎస్. అంతేగాని ఎయిర్లో పంపించేది ఉండదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇవి వీటికి కావాలనుకుంటే సెండరు రీచ్ పోస్ట్ కానీ, ఇన్సూ పోస్ట్ కానీ, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అన్ని పెట్టుకోవచ్చు. యాడ్ ఆన్ సర్వీసెస్ అన్ని అవైల్ చేసుకోవచ్చు అతను. అలాగే ఈ ప్యాకెట్ ఎలా ఉండాలంటే, మన బుక్ పోస్ట్ కంటైనింగ్ ప్రింటెడ్ మ్యాటర్ ఎలా పెడతాం అలాగంటే, ఎవరన్నా ఆఫీసర్లు వచ్చి చెక్ చేయాలంటే ఈజీగా అది ఓపెన్ చేసి చూసేట్టు ఉండాలి. అంటే పైన ర్యాపర్ ఉంటుంది, అటుపక్క ఇటుపక్క ఏముండదు, ఇట్లా పెట్టిట్టంటే వచ్చేస్తుంది. అలా ఉండాలి జ్ఞాన్ పోస్ట్ కూడా. అంతేకాదు బాగా నాలుగు పక్కల కడతాము, పైన ఊరగా రాస్తాము జ్ఞాన్ పోస్ట్ అంటే కుదరదు. ఎవరైనా ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు చేయదలుచుకొని అటు తీసుకొని అటు తీసుకునేటట్టు ఉండాలి. అది ప్యాకింగ్ అట్లా ఉండాలి. అంటే ఇది మామూలు ఈ రెండు లేకుండా ఎలా బుక్ చేస్తాము? అంటే టూ అడ్రస్ ఉండాలా, ఫ్రమ్ అడ్రస్ ఉండాలా, ఇవన్నీ కామన్. ఈ కండిషన్స్ అన్ని డివైడ్ అయితే రిటైర్డ్ పార్సల్ కింద ట్రీట్ చేసి దాని యొక్క ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. ఈ జ్ఞాన్ పోస్ట్ కింద మినిమం 300 గ్రామ్స్, మ్యాక్సిమం 5 kgs. ఇది గుర్తుపెట్టుకోవాలా. జ్ఞాన్ పోస్ట్ మినిమం వెయిట్ 300 గ్రామ్స్, అంతకన్నా తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఇంక మళ్ళీ వేరే చేసుకోవాలి. 300 గ్రామ్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 5 kgs కన్నా ఎక్కువ ఉండకూడదు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తుండాలి మనం. అది మామూలే, అది ఊత పదం. తర్వాత రేట్స్ కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. జ్ఞాన్ పోస్ట్లో ఎలా రేట్స్ వసూలు చేయాలనేది. వెయిట్ ఆఫ్ ఐటమ్, రేట్ ఆఫ్ పోస్టేజ్. అప్ టు 300 గ్రామ్స్ 20 రూపీస్. బిట్వీన్ 300 గ్రామ్స్ 500 గ్రామ్స్ 25 రూపీస్. 500 to 1000 grams 35 rupees. 1000 to 2000 grams 50. 2001 to 300 grams 65. 300 to 400 grams 80. 4000 to 5000 grams 1000. అది అంటే మొత్తం 1 2 3 4 5 6 7 7 స్లాబ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ 300కి ఒకటి, తర్వాత 300 to 500. అంటే మనం మినిమం 300 గ్రామ్స్ అన్నాం కదా, అందుకని 300 నుంచి 500 గ్రామ్స్ ఎంత ఉన్నా కూడా 20 రూపాయలు. 300 నుంచి 500 గ్రామ్స్, 500 to 100 గ్రామ్స్, 1000 గ్రామ్స్, 1000 to 2000, 2000 3000, 3000 4000, 4000 5000. అట్లా గుర్తుపెట్టుకోండి. అది 20, 25, 35, 50, 65, 80, 100. ఈ ఒకసారి మీరు రాసుకొని ఒకసారి మననం చేసుకోండి, బాగుంటుంది. దట్ ఈజ్ అబౌట్ జ్ఞాన్ పోస్ట్. ఇంతటితో ఈ సంవత్సరం మీకు ఇవ్వవలసిన అప్డేట్స్ అన్నీ అయిపోయినట్టే. ఇవి ఒక్కసారి ఎగ్జామ్ పోయే ముందు బహుశా ఈ జ్ఞాన్ పోస్ట్ అనేది నేను
ఆ రూల్ చూసి చెప్పాను. అందువల్ల మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది. అయినా కూడా మీకు వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. I hope everybody will get success in the coming examination and get good marks and select yourself and get name to my book also. Thank you very much.